ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 126వ శ్లోక వివరణ. త్రక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ముందుగా త్రక్షరీ అంటే 3 అక్షరముల స్వరూపిణి అమ్మ. వాగ్బీజము, కామరాజ బీజము, శక్తి బీజము, ఈ మూడింటి యొక్క సమూహమే త్రక్షరి. అంటే శుద్ధ విద్యామంత్ర స్వరూపిణి అని, బాలామంత్ర స్వరూపురాలు అని, త్రివర్ణ మంత్ర స్వరూపిణి అని చెప్పవచ్చు. ఐం అనేది వాగ్భవ బీజము, క్లీం మన్మథ బీజం, సౌహ్ శక్తి బీజం. ఈ రకంగా త్రక్షరీయే మహాత్రిపుర సుందరి అని చెప్పబడింది. అక్షరక్రయ విభాగ రూపిణి. యుగాక్షర, మాసాక్షర, నిత్యాక్షరములు అనే వీటి సమూహమే ఆ పరమేశ్వరన్నమాట. జ్ఞానశక్తిని సూచించేది మరియు మోక్షరూపిణి అయిన వాగ్భవకూటం, క్రియాశక్తిని సూచించేది మరియు కామరూపిణి అయిన కామరాజకూటం, పరాశక్తిని సూచించేది మరియు శివరూపిణి అయిన శక్తికూటం. ఈ 3 కూటముల బీజాత్మక మంత్ర స్వరూపంగా చెప్పబడే మహాత్రిపుర సుందరీదేవి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామము దివ్య గంధాఢ్య అంటే దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది అమ్మ జగన్మాత అని. మనోహరమైన హరిచందనము మొదలగు పరిమళ ద్రవ్యాలచే ఒప్పునది. గంధాష్టకంచే సేవింపబడినది అని కూడా చెప్పవచ్చు. గంధాష్టకం అంటే సువాసనలు వెదజల్లే 8 పదార్థాలు అన్నమాట. అవి ఏంటివి అంటే జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకలు, నాగకేసరములు, మిరియాలు, కస్తూరి, ఆకుపత్రి. ఈ ద్రవ్యాలన్నీ కలిపిన గంధాన్ని దివ్యగంధం అంటారు. అటువంటి దివ్య గంధంచే అలంకరింపబడినది అమ్మ పరమేశ్వరి. అమ్మవారి సాన్నిధ్యము ఇటువంటి పవిత్రమైన పరిమళ గంధ ద్రవ్యాలతో దివ్యమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ పరమ ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారు. అటువంటి సాన్నిధ్యం అంటే ఆ అమ్మవారి సాన్నిధ్యంలో, ఈ గంధపు వాసనలు వెదజల్లేటటువంటి అమ్మవారి సాన్నిధ్యంలో స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్య లోకాల్లో విహరించడం జరుగుతుంది. ఆ పరవశత్వంలో మధురాతి మధురమైన ఆ అనుభూతిని పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకనే అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఈ పరిమళ గంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారన్నమాట సమయాచారులు. శ్రీ సూక్తంలో గంధద్వారం అన్న మంత్రాన్ని ఇక్కడ సమన్వయపరచుకోవాలి. దివ్యమైన పరిమళ గంధ ద్రవ్యాలతో ఒప్పునది జగన్మాత అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సింధూర తిలకాంచిత అంటే సింధూర తిలకముచే ప్రకాశించినది ఆ తల్లి పరమేశ్వరి అని. సింధూరం అంటే ఎర్రని చూర్ణం అన్నమాట. అమ్మవారి ఫాలభాగంలో కస్తూరి తిలకం ఉంటే పాపిటలో సింధూర రేఖ ఉంటుంది. ఇది సౌభాగ్య చిహ్నం. పరమేశ్వరి స్వరూపాన్ని వివరిస్తున్నప్పుడు ఫాలభాగాన కస్తూరి తిలకం ఉందని చెప్పుకున్నాం. ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషక అని. ఇప్పుడు పాపిట సింధూరం ధరించిందని చెప్తున్నారు. స్త్రీలచే పూజింపబడినది. అరుణారుణ సింధూర రేఖాంచిత సీమంతంలో అమ్మవారు ఎంత రమణీయంగా ఉంటుందో అవగాహన చేసుకోవచ్చు. పుణ్యస్త్రీలకు మంగళకర చిహ్నాలలో సీమంత సింధూరం కూడా ఒకటి అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాతి నామము ఉమా అంటే అమ్మవారు ఉమా నామాన్వితురాలు. ఉకారం అంటే శివుడు, మా అంటే పార్వతి, ఉమా అంటే శివశక్తులు అని అర్థం. తారకాసుర సంహారం కోసము దేవతలు పరమేశ్వరిని ప్రార్థించారట. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమయ్యి, నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె జన్మిస్తుంది, ఆమెను శివునికిచ్చి వివాహం చేయండి అని చెప్తుంది. వారిద్దరికీ పుట్టినటువంటి కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెప్తుందంట. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయ్యి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బాలిక దినదిన ప్రవర్తమానమై సర్వకాలాల్లోనూ శివనామాన్ని జపిస్తూ ఉండేది. రాను రాను తాను శివుణ్ణి తప్ప వేరెవరిని వివాహమాడను అని తేల్చి చెప్పేసింది. ఆ సమయంలో శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు. అతన్ని భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని
తపస్సు చేయడానికి ఇంటి నుంచి బయలుదేరింది. కనీసము పత్రభక్షణ కూడా చేయకుండా తీవ్రంగా శివునికై తపస్సు చేస్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులకు బాధ కలిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకా తపస్సు చాలు అన్నారు. అయినా తపస్సు ఆపలేదు ఆమె. మా ఇంక వద్దు అన్నారు. అప్పటికీ మానకుండా తపస్సు చేసి చివరకు శివుణ్ణి పొందింది. ఇలా మా అన్నప్పటికీ కూడా ఆపకుండా శివునికై తపస్సు చేసిన అమ్మవారు ఆనాటి నుండి ఉమా అని పిలువబడుతూ వచ్చింది అని ఈ మాటలు ఎవరన్నారు అంటే మహాకవి కాళిదాసు తన కుమార సంభవం కావ్యంలోని చమత్కరించారనమాట. ఈ విధంగా అది ఏమంటే ఊయనిన ఆపకుండగ మాయనినను కూడా తపము మానక సేయన్ ధ్యేయార్థ దేహమందిన మాయమ్మను మను తలంతును మానసమందున్ అని ఈ విధంగా ఈ మహాకవి కాళిదాసు కుమార సంభవంలో చెప్పాడనమాట. ఆ విధంగా చమత్కరించినాడు. పై విధంగా తపస్సు చేసిన అంటే ఈ శ్లోకం అర్థం చెప్తున్నాను ఇప్పుడు. ఆ విధంగా తపస్సు చేసి తన తపస్సుకు ఏది ధ్యేయమో ఆ ధ్యేయమైన శివుని శరీర భాగంలో సగభాగమైపోయినటువంటి మాయమ్మ అంటే మాయకు అమ్మ అని లేదా మా అమ్మ అయిన ఉమను మనసులోనే తలుస్తూ ఆరాధిస్తాను అని ఈ పద్యానికి అర్థం అన్నమాట. అంటే విష్ణు శివ బ్రహ్మ వాచకములైనటువంటి అకార ఉకార మకారలతో కూడినటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ప్రణవ స్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే దేవి ప్రణవం అని చెప్పబడిందనమాట. శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారిగా చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమా అని పేరు. సింధువనమున ఉండే దేవత ఉమా అంటే కాంతి అని కూడా అర్థం చెప్పవచ్చు. అది ఉంది కదా, యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత అని. అన్ని జీవుల యందు కాంతి రూపంలో ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఉమా అంటే ఆ పరబ్రహ్మమే అని అర్థం. అంటే శివుడని, మా అంటే పార్వతీదేవి అని, ఉమా అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని సూచించే నామమని చెబుతారు. తర్వాతి నామం వచ్చి శైలేంద్ర తనయ అంటే హిమవత్ పర్వతం యొక్క కుమార్తె. ప్రసిద్ధి చెందిన పర్వతాలు 7 ఉన్నాయన్నమాట. అవి హిమవత్ పర్వతము, నిషధము, వింధ్య పర్వతము, మాల్యవంతము, పారియాత్రము, గంధమాదనము, హేమకూట. వీటిలో హిమవత్ పర్వతము శ్రేష్టమైనది అన్నమాట. అందుకే దాన్ని శైలేంద్రము అంటారు. ఆ పరమేశ్వరి హిమవంతుని గర్భాన పుట్టింది కాబట్టే శైలేంద్రతనయ అని చెప్పబడుతూ ఉంటుంది. దక్షుని కూతురైన సతీదేవి దక్షయజ్ఞంలో శివనింద భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకొని మళ్ళీ తన భక్తుడైన హిమవంతునికి కూతురుగా పుట్టింది. అప్పటి నుండి అమ్మవారు హైమవతి, శైలజ అనే పేర్లతో పిలువబడుతోంది. ప్రస్తుత నామము శైలేంద్రతనయ అన్నా కూడా అదే అర్థమే. స్థిరత్వానికి, దృఢత్వానికి, విశాలత్వానికి, ఉన్నతత్వానికి, వివిధ రకాల జీవుల ఆశ్రయానికి అనుగుణంగా ఉండి పేరెన్నిక గన్న హిమవత్ పర్వతునికి సాక్షాత్తు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు పుత్రికగా పుట్టడం సార్థక నామధేయంగా పార్వతి అని పిలువబడటం ఎంతో ఔచిత్యానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. అలాంటి పార్వతీ నామం ఎలాంటిదో శైలజ, శైలేంద్ర తనయ కూడా అలాంటివే అన్నమాట. హిమవత్ పర్వత రాజు యొక్క కుమార్తె అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం గౌరీ అంటే గౌరవర్ణంలో ఉండునది అని. పై నామంలో చెప్పుకున్నట్లుగా హిమవత్ రాజు పుత్రిక అన్న, పార్వతి అన్న, ఉమా అన్న, గౌరీ అన్న అంతా కూడా అమ్మవారే. యోగాగ్నిలో ఆహుతి అయిన దక్షిణి కూతురైన సతీదేవియే హిమవంతునికి కూతురిగా పుట్టిందని, ఆమె దేహఛాయ శంఖం, బంగారం, చంద్రుడు ఈ 3 రంగుల సమ్మేళనంగా కనబడుతూ ఉండటంతో గౌరీ అనే పేరు వచ్చిందని దేవి పురాణం చెప్తోంది. అమ్మవారి గౌరవర్ణానికి వేరే ఇంకొక కారణం ఉందని చెప్పే ఒక ఇతిహాసం కూడా ఉంది. అదేమంటే పరమేశ్వరుడు తన భార్య అయిన కాళీదేవిని చూచి నల్లపిల్ల అని పరిహసించినప్పుడు, అంటే ఎగతాళిగా చేసినప్పుడు ఆవిడ తపస్సు చేసి బ్రహ్మవరం వలన గౌరవర్ణ శరీరాన్ని పొందిందట. అప్పటి నుండి గౌరీ అని పిలువబడింది అని ఈ ఇతిహాసం చెప్తోంది. కన్యాకుబ్జ అనే పీఠంలో పీఠాధిదేవతగా గౌరీదేవి ఉన్నది. 8 సంవత్సరముల బాలిక గౌరీ అని చెప్పబడింది.
గౌరీ మంత్రము సూర్యుడికి కూడా ఉంది. కాంతిపుంజములు ప్రసరిస్తున్నవాడు సూర్యుడు. సూర్యమండలంలో కాంతి ప్రకాశిస్తున్న రూపమే గౌరీ. తెల్లని తల్లి, జ్ఞానస్వరూపిణి. సంశయములతో అజ్ఞానంతో ఉన్న వారిని తేటతెల్లం చేస్తుంది గౌరీదేవి. తర్వాతి నామం గంధర్వ సేవిత, అంటే గంధర్వుల చేత పూజింపబడినది ఆ తల్లి జగన్మాత అని. దేవతలు వేరు, గంధర్వులు వేరు. దేవతలు వెలుగుల లోకాలకు సంబంధించినటువంటి వారు, గంధర్వులు నాదలోకానికి సంబంధించినటువంటి వారు. అందుకే గంధర్వులు మంచి గాయకులు, మంచి సంగీతం వీరి సొత్తు. శృతి, లయలు, నాదము, అనునాదము మొదలగున వాటికి ఈ గంధర్వులే అధిష్టానం వహిస్తారు. గంధర్వులు పర్వత శిఖర ప్రాంతాల్లో విహరిస్తారు. ఉమా, గౌరీ, శైలేంద్రతనయ అయిన అమ్మవారిని ఈ గంధర్వులు రసవత్తరమైన, కర్ణపేయమైన, మనసోల్లాసాన్ని కలిగించే గానాలతో స్తుతిస్తూ సేవించుకుంటూ ఉంటారన్నమాట. గంధర్వుల చేత సేవింపబడినది పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.